చెబుతూ ఉంటే వినడమే కానీ మనలాంటి సామాన్యులు చూడనిది. దానివల్ల రకరకాల అపాయాలు ఉంటాయని చెప్తుంటే వినడమే కానీ దాన్ని డైరెక్ట్గా చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతకీ అదేంటి, దాని చరిత్ర ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. వైరస్ అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. లాటిన్ భాషలో వైరస్ అంటే విషము అని అర్థం. వైరస్ చాలా సూక్ష్మమైనది. సుమారు 15 నుంచి 600 నానోమీటర్లు ఉంటాయి. ఇవి ఇతర జీవుల కణాలపై దాడి చేసి వ్యాధులను కలుగచేస్తాయి. ఒక్కసారి చరిత్రలోకి వెళ్దాం. వైరస్ గురించి మనం తెలుసుకుందాం. ప్రాచీన ఈజిప్ట్ కాలంలో పోలియో ఉండేది. 1717వ సంవత్సరంలో ఒట్టోమన్ రాజ్యంలో ప్రజలు ఆటలమ్మకు వ్యతిరేకంగా వారి పిల్లలను వ్యాధికారకాలకు గురి చేయడాన్ని ఒక బ్రిటిష్ రాయబారి భార్య అయిన మేరీ వాటిని గమనించింది. జెన్నర్ మొట్టమొదటి టీకాలను 1879వ సంవత్సరంలో మచూచి ఉద్యమంలో వాడారు. దీన్ని బట్టి చూస్తే వైరస్ అన్నది పురాతన కాలం నుంచి ఉన్నట్టు తెలుస్తుంది. ఇంతకీ వైరస్ ఎలా కనుగొన్నారు, ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చార్లెస్ 19వ శతాబ్దంలో చాంబర్లాల్ పోర్చుగీస్ అనే పిల్లర్ని కనుగొన్నారు. దీని ద్వారా అన్ని బ్యాక్టీరియాలను ఫిల్టర్ చేయడానికి వీలయ్యేది, కానీ వైరస్ని మాత్రం వేరు చేయబడేటివి కాదు. డిమిత్రీ ఎవనోస్కీ ఈ ఫిల్టర్ సహాయంతో పొగాకు మెజైన్ వైరస్ను అధ్యయనం చేశారు. పొగాకుల సారాన్ని వడపోసిన తర్వాత కూడా ఎక్స్ట్రాక్ట్కు వ్యాధిని ప్రబలం చేసే గుణము ఉన్నట్టుందని ఆయన తన పరిశోధన ద్వారా కనుగొన్నారు. అదే సమయంలో వడపోసినా కూడా చిక్కని వ్యాధికారకాలు కొన్ని ఉంటాయని, ఇతర ప్రయోగాల వల్ల బ్యాక్టీరియాలు వైరస్లు వేరువేరని ఇతర సైంటిస్టులు ప్రయోగాల ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా వైరస్లు బ్యాక్టీరియాల వల్లనే వ్యాధులు కలుగజేస్తాయని కనుగొన్నారు. ఇలాగా మరికొన్ని ప్రయోగాల తర్వాత వైరస్లు బ్యాక్టీరియాల కంటే చాలా సూక్ష్మమైనవని నిర్ధారించబడింది. వైరస్ అనే పదాన్ని డచ్ సూక్ష్మక్రిముల శాస్త్రవేత్త మార్టినస్ బీజరింగ్ ప్రతిపాదించారు. వైరస్లు బ్యాక్టీరియాలపై దాడి చేయగలవని టీడరిక్ కోవాట్ 20వ శతాబ్దంలో కనుగొన్నారు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఆవిష్కరించబడిన తర్వాత మొట్టమొదటిసారిగా వైరస్లు చూడగలిగారు. వైరస్ని మామూలుగా ఇతర కణాలని కల్చర్ చేసినట్టుగా చేయడానికి వీలయ్యేది కాదు. అందువల్ల జంతువులపై ఈ వైరస్తో దాడి చేయించేవారు. ఇలాంటి ప్రయోగాలు అప్పటి వైరాలజిస్టులలో ఎదురైన ఇబ్బందులలో ముఖ్యమైనవి. ఎన్ఎస్ విలియం గుడ్పాచర్ 1931లో ఇన్ఫ్లుయెంజా వైరస్ను పరిపక్వ కోడిగుడ్లో పెంచారు. కానీ అన్ని రకాల వైరస్లు మాత్రం కోడిగుడ్లో పెరగలేవు. జాన్ ఫ్రాంక్లిన్ వెండస్ 1949లో పోలియో వైరస్ను సజీవమైన జంతు కణాల్లో పెంచారు. అప్పటి నుంచి వారు ఆ పద్ధతిలో చిన్న చిన్న మార్పులు చేస్తూ వైరస్ను పెంచడం మొదలైంది. చాలా వైరస్ని కాంతిని ఉపయోగించి చూసే సూక్ష్మదర్శిని ద్వారా చూడలేం. చాలా వరకు అధ్యయనం చేయబడిన వైరస్లు 10 నుండి 300 నానోమీటర్లు పొడవు కలిగి ఉన్నాయి. మరి అది కొన్ని బ్యాక్టీరియాల కన్నా కొద్దిగా పెద్దవి. వైరస్ను వీక్షించడానికి తరచూ స్కానింగ్ మరియు ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అని 2 రకాల ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లను వాడుతారు. వాటి సైజుల్లో గమనించదగ్గ తేడాలున్న 750 నానోమీటర్ల పరిమాణం ఉన్న మిమీ వైరస్ను ఇటీవల కనుగొన్నారు. వీటిలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 1000 జీన్లు, మరికొన్నిట్లో 400 మాత్రమే 1.2 మెగాడేస్ జతలున్న జన్యువుపై కనుగొనబడ్డాయి. ఈ వైరస్ని కనుగొనడం వల్ల ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చల్లో వైరస్లు సజీవులని భావన వెలువడింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.